వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర హైదరాబాద్ లో విజయవంతమైంది. ఈ యాత్రకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు మామూలు బైపాస్ వద్ద పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. ఇక అక్కడి నుండి నేరుగా స్థానిక అంబేద్కర్ చౌక్ లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాలశంకర్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తో పాటు ఇతర ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై తనదైన రీతిలో తీవ్ర విమర్శలు గుప్పిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. దేశంలో రామరాజ్యం కావాలా, రాజకార్ల రాజ్యం కావాలా అంటూ ప్రశ్నించారు. ఇక 500 ఏళ్ల కాలను సాకారం చేసిన కనుడు, కారణ జన్ముడు మన నరేంద్రుడు అంటూ కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దేశం గర్వించేలా చేసిన నేత నరేంద్ర మోదీ అన్నారు. ఆయన నాయకత్వంలోనే దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందన్నారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందన్నారు. మళ్లీ ఆయన ప్రధానిగా చూడాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శన అస్త్రాలు సంధిస్తూ వారిచ్చిన వాగ్దానాలను ఎండగట్టారు. 500 రూపాయలకు సిలిండర్ వచ్చింది. మరి ఏమి ఇచ్చిండు? కాంగ్రెస్ పార్టీకి కుర్చీ వచ్చింది తప్పితే ప్రజలకు ఏమీ రాలేదు. అందుకే ఆదిలాబాద్ ప్రజలారా, మీ అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నా, నరేంద్ర మోడీ గారిని 3వసారి ఈ దేశ ప్రధానమంత్రిగా చేయడానికి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు సీటులు భారీ మెజార్టీతో బహుమతిగా ఇవ్వవలసిందిగా పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు ఏమన్నా జోగు రామన్నాథుడు 100 మంది వచ్చిన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచదని ధీమాతోటి ఉన్నారు. కాబట్టి ఇవాళ చాలా మంది ఏదైతే చోడో యాత్ర చేస్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్ర చేస్తుంది. ఇందులోనే మన విజయం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు ప్రశ్నిస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీని 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకు 80 రోజులు అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్న. మళ్ళా కాంగ్రెస్ పార్టీ 80 రోజులు 90 రోజులు అమలు చేయని కాంగ్రెస్ పార్టీ ఇంకా 10 రోజుల లోపల ఎట్లా అమలు చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏం చేస్తారన్నా, ఎన్నికల కూడా వచ్చిందన్న, లేకుంటే మేము అమలు చేసేవాళ్ళము అన్న అని చెప్పి మళ్ళా తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ ఓటేసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న. అన్న దేశంలో నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి ఈ తెలంగాణకు నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇలా భారతీయ జనతా పార్టీ 17 మంది పార్లమెంట్ సభ్యులు గెలిస్తేనే కేంద్రం నుంచి నిధులు కొట్లాడి తీసుకొస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మోర్ల వేస్తాడు తప్ప దేనికి ఉపయోగపడదు. కాబట్టి ఇలా కేంద్రంలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి నరేంద్ర మోడీ గారు నిధులు ఇస్తే తీసుకొచ్చే బాధ్యతను 17 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే లాభమా, తెలంగాణకు అధికారంలో వచ్చే అవకాశం